సో మొన్న టికెట్ ఇవ్వనంత మాత్రాన ఎమ్మటే ఇమీడియట్గా రాజీనామా చేశారు మీరు. సో మళ్ళా కడియం శ్రీహరి సరే గెలిచిన తర్వాత కొన్ని కారణాల తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఏంటి ఇంత త్వరగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నట్టు? అదే ఇప్పుడు మీదే ప్రశ్న మంచిగా అడిగారు, ఎందుకంటే క్లారిటీ ఉండాలా. అవును. సో కేసీఆర్ గారు నన్ను ఏమని కన్సోల్ చేశాడు, ఇప్పుడు రైతు బంధు సమితి చైర్మన్ ఇస్తున్నాం, రేపు ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇస్తానన్నారు. ప్రభుత్వం రాలే, రైతు బంధు సమితి పోయింది, అయిపోయింది కదా. ఎమ్మెల్సీ రాలే, ప్రభుత్వం రాలే, ఎమ్మెల్సీ పోయింది. ఉన్నది ఏంది ఎంపీ. ఎంపీ విషయంలో కూడా మళ్ళీ కాదు, ఆ ఎంపీ కూడా నాకు ఇవ్వకుండానే కదా, నాకు ఎప్పుడు పోయినా అంటే అప్పుడు ఎంపీ టికెట్ నాకు ఇవ్వకుండా మళ్ళీ కడియం శ్రీహరి బిడ్డకే టికెట్ ఇస్తున్నారు. ఎందుకు మళ్ళీ అదే బ్లాక్మెయిల్, మళ్ళీ కనుక నా బిడ్డ కనుక టికెట్ ఇవ్వకపోతే మేము కాంగ్రెస్కి పోతాం. ఓకే, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఆమె టికెట్ అనౌన్స్ చేసే క్రమంలో నేను ఏం చేయాలా, నా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. నా నిరసన ఏమని తెలియజేయాలి, నాకు రైతు బంధు ఇచ్చిండు, ఎమ్మెల్సీ రాలేకపోయింది, నాకు ఎంపీ ఇవ్వాలి. ఏ రకంగా చూసినా గణపురం అన్ని పార్టీలు నామోకాన్నే చూస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం 4 times ఎమ్మెల్యే, అంతకంటే ఎంపీ టికెట్ ఎవరైనా అడిగేటోళ్ళు అందరూ మొదటిసారి అడిగిన వాళ్ళు. ఇప్పుడు కాబే ఉంది, మొదటిసారే కదా అడుగుడు, ఏం లేదు. అంత ఉందో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కడియం శ్రీహరి బిడ్డ అనేది తప్ప ఇంకా వేరే ఏం లేదు, అంతే కదా. తర్వాత సుధీర్ జిల్లా పరిషత్ చైర్మన్, మన పార్టీని పోటీ చేసిన ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా, ఈవెన్ అరూర్ రమేష్ బీజేపీ చేసినా కూడా ఆయన 2వ ఎమ్మెల్యే. ఏ రకంగా చూసినా కూడా ఒక డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే నాకు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ కడియం శ్రీహరి గారు 2వ బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఆయనకే తలొగ్గి ఆయన కోసం మళ్ళీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పుడు నిరసంగా రాజీనామా మాత్రం చేయడం జరిగింది. రాజీనామా చేసి అట్లే స్తబ్దంగా ఉన్నాను. సో ఈమెకు టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ 20 కోట్ల రూపాయలు ఇచ్చి కేసీఆర్ మంచిగా భోజనం పెట్టి అన్ని తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా బిడ్డను తీసుకొని ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము జాయిన్ అయినప్పుడు నేను అనుకుంటాను, అప్పుడు నేను చెప్పిన ఏదైతే బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నానది నిజమని కేసీఆర్ గారు రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను పిలిపించుకోవడం జరిగింది. నా రాజీనామాను ఆమోదించలే వాళ్ళు. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు నా మీద స్టేట్మెంట్ ఇవ్వలే నేను రాజీనామా చేసేవాడు. ఎందుకంటే ఏం చేస్తారా రాజన్న గింతగానే గింత మంచిగా పనిచేసిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబాయే, ఎంపీ టికెట్ ఇవ్వబాయి, ఏం చేస్తారా రాజా అన్నట్టే అంత సానుభూతే తప్ప రాజీనామా చేస్తే ఒక్కళ్ళు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా ప్రతిపక్షాలు నా వరకు ఎన్నడూ కూడా మాట్లాడలే. నా జీవితంలో ఇప్పటికి గొప్పది ఏంటంటే ప్రతిపక్షాలు నా మీద ఏది కూడా మాట్లాడలేదు. వితిన్ ద పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈయనకి ఇన్ని వచ్చినా పోయింది, ఇన్నిసార్లు గెలిచినా పోయింది అనే మాట కూడా ఏం చేస్తాడా మరి, ఎమ్మెల్యే రాకపోయి ఎంపీ ఈయనకంటే ఎవడున్నాడు మొగాడు అంటే ఇంకా కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసినోడికే ఇస్తారా. ఇప్పుడు చూసినావా తన్నటి బాయ్ మొత్తం తిన్న కంచాన్ని తని అటుపాయే నమ్మక ద్రోహం చేసిపోయింది కదా అని చెప్పేసి కేసీఆర్ గారు మళ్ళీ నన్ను పిలిపించి కన్సోల్ చేసి ఇక అయిపోయింది, నీ రాజీనామా మేము ఆమోదించలేదు కదా, పార్టీలో స్టార్ క్యాంపెయిన్గా చెయ్యి, సుధీర్ కుమార్కి టికెట్ ఇచ్చారు. సరే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. నువ్వు తప్పకుండా రేపు ఉప ఎన్నిక 100% వస్తుంది, నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసి గెలవాల్సి ఉంది, నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండు, తర్వాత స్టార్ క్యాంపెయిన్గా ఉండు, ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల కంటే నేను స్టార్ క్యాంపెయిన్గా భూపాలపల్లి, పర్కాలు, వరంగల్ ఈస్టు, వెస్టు, వర్ధనపేట, పాలకుర్తి, మా గన్పూరు ఇవన్నీ నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వనప్పుడు మీరు గట్టిగా అట్లానే మొండిగా ఉండి ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే కడియం శ్రీహరి గెలిచేటోడేనా? ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటే ఒక పార్టీని నమ్ముకొని, నాయకుని నమ్ముకొని తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసము మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. అయితే పార్టీ ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు విధేయుడిగా ఒప్పుకున్న నిరసన కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇట్లా తండ్రి కొడుకులు ముచ్చటే చూసుకుంటే చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు అడుగుతాం, కొడుకు ఎన్నిసార్లు అడుగుతాం, నాన్నలు ఎన్నిసార్లు కొడతారు, లేకపోతే నాన్నలు ఎన్నిసార్లు అడిగింది ఇస్తారు, మనం ఎంత అడిగితే ఎంత ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అంత సింపుల్గా ఆలోచించాను. పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఆ విధేయతే రేపు రాబోయే రోజుల్లో నాకు పనికొస్తుంది. అంటే బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఒక పిల్లల డాక్టర్గా, హైలీ క్వాలిఫైడ్ కుటుంబం, నా 2 కొడుకులు డాక్టర్లే, నా 2 కోడళ్ళు డాక్టర్లే. సో 5గురు డాక్టర్ ఒకటే ఇంట్లో. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తంలో
మళ్ళీ నలుగురు కూడా సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్. ఓకే. సో నేను పిల్లల డాక్టర్ని. ఇట్లా ఇది మనకి ఇన్ని రకంగా మంచిగా ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్గానో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా పోతే బాగుండదనే ఉద్దేశంతో పార్టీకి విధేయుడిగా పనిచేయడం వల్లే ఈరోజు మీరందరూ మొన్నొకసారి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. అక్కడ కేసీఆర్ గారు వరంగల్ ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు, మీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాబోతున్నాడు, కడియం శ్రేయరి నమ్మక ద్రోహి, వాడు ఓడిపోతాడు, సో అంత విశ్వాసఘాతకుడు ఉండడు, మీరు డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యేగా వస్తాడు మీ దగ్గరికి అని అక్కడ చెప్పిండు. మన కేటీఆర్ గారు కూడా నేను తెలంగాణ భవన్లో కూడా వారు కూడా చెప్పిండు. సో కాబట్టి రేపు ఎప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా కూడా రావాలని కోరుకోము. ఎందుకంటే కాకపోతే అక్కడ కడియం శ్రీయర్ అనే వ్యక్తి నేను 13 ఏళ్ళు కష్టపడి పెంచిన కార్యకర్తల కష్టంతో, నా కష్టంతో కడియం శ్రీయరి బీఆర్ఎస్ కార్యకర్తలతోటి గెలిచినాడు. సో బీఆర్ఎస్కి ఇలా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సి ఉండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనను ముందు ఎంపీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎంని చేసింది, అంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసింది, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే. ఏం తక్కువైంది, మళ్ళీ బిడ్డకు ఎంపీ, పార్టీ ఫండ్, ఇన్ని చేసినాక కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపదలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి అవకాశవాదిగా అభివృద్ధి పేరు మీద కాంగ్రెస్ చేయలేండు. సో బిడ్డను కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ తెచ్చుకొని ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు నీకు నైతిక విలువ ఎక్కడిది, నువ్వు పార్టీ ఫిరాయించి పోయినావు. సో నేను పార్టీ పోయినా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి, అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఉద్యమ పార్టీకి పోయా. నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీకి పోయినావు. అక్కడ నీకు స్వార్థం ఉన్నది, అధికార పార్టీకి పోయినావు అంటే. అధికార పార్టీకి పోతే పో, కానీ అక్కడ నుండి గెలువు. మేము పెట్టిన భిక్ష నీకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షని ఎమ్మెల్యే పదవి. సో కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్కి పో, అభివృద్ధి కోసం పోయినట్టున్నావు పో. పోయినప్పుడు నీ ఏజెండా ఏందో గణపూర్ నియోజకవర్గంలో చెప్పు. మీరు అడిగినట్టు 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో నేను చెప్తాను. నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకు అవమానాలు జరిగినాయి, వాస్తవమా కాదా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుల మీద అవమానాలు జరగడం వేరు, అధికార పార్టీ నాయకుల ఉన్న అవమానాలు జరగడం వేరు. ఎప్పుడైతే చెట్టుకు కాయలు బాగుంటాయో దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఎప్పుడైతే ప్రజలలో ఉంటామో ప్రజల నుండి విమర్శలు వస్తాయి. ఎప్పుడైతే నాయకుడు గొప్పగా ప్రజల గౌరవాన్ని తీసుకుంటాడో ఎదుటలకు అసూయ పుడుతుంది, ఈర్ష్య పుడుతుంది. సో ఆ క్రమంలో ఇంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు ఇదేది కడియం శ్రీ చేసిన బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు, పార్టీలో ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఆయన అట్లే చేసాడు కదా. ఆయన ముందు ఎన్టీ రామారావు పిలిచి ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఓ లెక్చరర్ అని చెప్పేసి ఆయనకు సీట్ ఇస్తే గత 6 నెలలు కాకముందే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు సంకలో చూచాడు. చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాక సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యిండు. ఆయనను టీడీపీని నిర్ణయం ఉంచేసి కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. కేసీఆర్ దగ్గర అన్ని చట్టసభల్లో ఉండి అన్ని పదవులు పొందిండు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎంపీ అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కూడా అయ్యిండు. ఇక మరి నీకు ఇవ్వలేదు తక్కువ చేసిన అంటే ఒకరిని ముంచుకుంటే ఇక రేపు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్కు పోయిన స్వార్థం ఏంది అంటే అభివృద్ధి కాదు, నాకు మంత్రి పదవి ఇస్తాను, నాకు మంత్రి పదవి వస్తుంది, నా బిడ్డ ఎంపీ అవుతుంది అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో చెప్పాడు. అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఓట్లు వేయడానికి, వాళ్ళ బిడ్డకు ఓట్లు వేయడానికి. సో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి రాలే. అభివృద్ధి దేవుడెరుగు, అభివృద్ధి నిరోధకము కడియం శ్రీహరి. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 100 మంచాల ఆసుపత్రి తీసుకొచ్చాం. 37.5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. తర్వాత శిలాపలకం పెడదామంటే ఈయన వద్దంటాడు. నేను రేపు ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నేను వచ్చినాకనే శిలాపలకం వేయాలని చెప్పేసి. చిలుపురుగుట్ట దేవస్థానం ఉంది, 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం అభివృద్ధి కోసం. ఆ నిధులు అట్లే ఉన్నాయి. తర్వాత గన్పూర్ 23,000 జనాభా ఉంది, గన్పూర్ మున్సిపాలిటీ కావాల్సిన అవసరం ఉంది. 2 సార్లు 2014, 2018 ముందు ఆయన ఆపిండు, మొన్న నేనున్నప్పుడే మున్సిపాలిటీ కావాలి నాకు. అంత అభివృద్ధి నిరోధకం. దేవాదుల నీళ్లు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్ళు ఇస్తే టీడీపీ నుంచి వెళ్ళి మొత్తం గణపూర్లో నీళ్లు రాకుండా దాని వాటర్ ఇప్పే కీ ఉంటుంది, దాన్ని తీసి రిజర్వాయర్లు వేసాడు. అంటే ఏ పని చేసినా కూడా చేస్తేనే ఏం చేయాలి, లేకపోతే ఎవరు చేయొద్దు. గణపూర్లో ఆయన 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక్క జనరల్ డిగ్రీ కళాశాల కావాలంటే తేలి. తర్వాత ఇలా ప్రతి మండలాన్ని
ఇప్పుడు 2 కొత్త మండలాలు అనుకో, మండల కాంప్లెక్స్ అంటే అక్కడే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అన్ని ఆఫీసులు ఉండడానికి మండల కాంప్లెక్స్ అన్నాడు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. ఈయన ఏమైనా పార్టీ మారిపోవడం వల్ల ఈయనకి ఏమైనా ప్యాకేజ్ కింద 100 కోట్లు 150 కోట్లు వచ్చినాయంటే అవి కూడా రాలే ప్రభుత్వం ద్వారా. ఆయనకు మాత్రం స్వార్థపూరితంగా ఇక్కడెక్కడ ఉన్నది ఇక్కడ పార్టీ ఫండ్ తీసుకున్నాడు. తర్వాత ఈయన అప్పుడు పేపర్లు వచ్చింది, ఈయనను మన కేశవరావు గారు అమ్ముడు పోయిన్లు 100 కోట్లకు 100 కోట్లకు అమ్ముడు పోయిన్లు కాంగ్రెస్ పార్టీకి. సో ఇద్దరం కనుక ఒక్కసారి పోతే బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుందని 24 గంటలలో అటు కేశవరావు గారు ఇటు కేసీఆర్ గారు ఆయన బిడ్డను తీసుకొని కేశవరావు గారు ఈయన బిడ్డను తీసుకొని ఇద్దరు పోయి రేవంత్ సంకల వచ్చిండు. సో అంటే ఆ పేపర్లో వచ్చింది మాత్రం 100 కోట్లకు అమ్ముడు పోయిన్లు.